సప్లిమెంట్స్ ఏవి సూట్ అవుతాయో బాడీకి తెలుసుకోకుండా ఇష్టం ఉన్నట్టు వాడడం. నాకు ఇంకా గుర్తుంది, ఒక పెద్ద ఆవిడ 50 years ఉంటారు, టేబుల్ పైన మీరు ఏ సప్లిమెంట్స్ వాడుతున్నారు అంటే బ్యాగ్ ఓపెన్ చేసి ఒక 20 సప్లిమెంట్స్ నా టేబుల్ ముందు పెట్టారు. వెయిట్ లాస్ అవ్వడానికి ఒకటి, హెయిర్ ఫాల్ ఇంప్రూవ్ అవ్వడానికి ఒకటి, రికవరీ ఒకటి, స్లీప్ ఒకటి, మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి ఒకటి, ఇలాగా 1,00,000 సప్లిమెంట్లు. ఇలా చేయడం వల్ల జరిగే మిస్టేక్ ఏంటి అంటే చాలా వరకు సప్లిమెంట్ లో కాంబినేషన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో మీకు తెలియకుండానే మీరు ఓవర్డోస్ లోకి వెళ్ళిపోతారు. ఒక 5 things ఒక దాంట్లో ఉంటే ఇంకో 5 things ఇంకో సప్లిమెంట్ లో ఉంటాయి. సో మీకు తెలియకుండానే సింగిల్ మాలిక్యూల్ హయ్యర్ డోసెస్ లో వస్తుంది మీకు. అది కాకుండా సప్లిమెంట్స్ ని ఎలా పడితే అలా మిక్స్ చేసుకొని వేసుకోకూడదు. అండ్ రాంగ్ టైమ్ ఆఫ్ డే లో వేసుకుంటారు చాలా మంది. అవసరం లేకుండా జింక్ వేరే టైంలో, అవసరం లేని B12 నైట్ లో, మెలటోనిన్ మార్నింగ్ లో ఇలా వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే టైమింగ్ ఆఫ్ ద మాలిక్యూల్ రాంగ్ అయిపోతుంది, ఓవర్ డోస్ ఆఫ్ ద మాలిక్యూల్ అయిపోతుంది, రాంగ్ కాంబినేషన్ ఆఫ్ ద మాలిక్యూల్స్ అయిపోతాయి, అండ్ ఓవరాల్ ఒక్కొక్కసారి గట్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో ఇలాగ సప్లిమెంట్స్ రెగ్యులేటెడ్ గా ఉండవు కాబట్టి ఇష్టం ఉన్నట్టు కొని వేసుకుంటారు కాబట్టి చాలా వరకు ఓవర్ డోస్ అయినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి టెస్ట్ చేయకుండా, ఫిజిషియన్ కి చూపెట్టకుండా, మీకు పర్సనలైజ్ చేసుకోకుండా సప్లిమెంట్స్ యూజ్ చేయకండి.